అనుకున్నదొక్కటి అయింది ఒకటి. పెళ్ళైన రెండో రోజే ఆ కొత్త కోడలికి ఎదురైన భయంకరమైన నిజం. భర్తే దైవం అనుకుంది. కానీ ఆ భర్త ఇంకొకరికి తండ్రి కాబోతులని తెలిస్తే అసలు ఆ వీడియోలో ఏముంది? కార్తీక్ మంచోడా లేక మోసగాడా? అనన్య జీవితాన్ని కుదిపేసిన ఈ సంఘటన వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? ఊహించని మలుపులతో మీ ముందుకు వస్తున్న కొత్త కథ. మరి కథలోకి వెళ్తే, ఆకాశంలో చందమామ ఎంత అందంగా ప్రకాశిస్తుందో, కింద భూమి మీద ఆ ఇంటిని అలంకరించిన దీపాలు కూడా అంతే అందంగా మెరుస్తున్నాయి. అది కార్తీక్ అనన్యల పెళ్లి జరిగిన రోజు. పచ్చని పందిరి, బంధువుల కోలాహలం, సన్నాయి మేళాల చప్పుళ్ళు ఇవన్నీ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి. అనన్య గుండెల్లో మాత్రం ఏదో తెలియని అలజడి. ఇన్నాళ్ళు అమ్మ నాన్నల చాటున పెరిగిన చిన్నపిల్ల ఆమె. ఒక్కసారిగా ఈ కొత్త ఇల్లు, కొత్త మనసులు, బాధ్యతలు, వీటన్నిటికంటే ముఖ్యంగా కార్తీక్ తన భర్త, పెద్దలు కుదిర్చిన సంబంధం అది. పెళ్లి చూపుల్లో కార్తీక్ని ఒక్కసారి మాత్రమే చూసింది అనన్య. అప్పుడు కూడా తల ఎత్తి సరిగ్గా చూడలేదు. చాలా సౌమ్యుడిగా, తక్కువగా మాట్లాడే వ్యక్తి అని మాత్రం అర్థమైంది. కానీ జీవితాంతం కలిసి ఉండవలసిన మనిషి గురించి ఆ ఒక్క చూపు సరిపోదు కదా. బాల్కాన్లో నించున్న కార్తీక్ వైపే చూస్తుంది అనన్య. గదిలో లైట్స్ ఆఫ్ చేసి ఉండడంతో బయట వెన్నెల వెలుగులో కార్తీక్ నీడ సుష్టంగా కనిపిస్తుంది. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని చాలా సీరియస్గా ఏదో మాట్లాడుతున్నాడు. అతని ముఖంలో ఇందాకటి చిరునవ్వు లేదు. నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. చేతులు గట్టిగా రేలింగ్ని పట్టుకుని ఉన్నాయి. అనన్యకి గుండెల్లో ఏదో రాయి పన్నట్టు అనిపించింది. ఏమై ఉంటుంది? ఆఫీసులో ఏదైనా సమస్య, లేక ఇంకేమైనా అని మనసు పరిపరి విధాల ఆలోచించింది. తను వెళ్ళి అడుగుదామా అనుకుంది. కానీ ఇప్పుడే కదా కొత్తగా వచ్చాను, అప్పుడే అతని పర్సనల్ విషయాల్లో తల దూర్చినట్టు అవుతుందేమో అని ఆగిపోయింది. కాసేపటికి కార్తీక్ కాల్ కట్ చేసి దీర్ఘంగా ఊపిరి తీసుకుని వెనక్కి తిరిగాడు. అనన్య వెంటనే దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నట్టు నటించింది. కార్తీక్ గదిలోకి వచ్చాడు. స్లైడింగ్ డోర్ వేసే శబ్దం వినిపించింది. అతను నెమ్మదిగా బెడ్ దగ్గరికి వచ్చాడు. అనన్య వైపు చూశాడు. ఆమె నిద్రపోతుందని అనుకున్నాడేమో. ఆమె జుట్టుని సున్నితంగా సవరించాడు. సారీ అనన్య, ఈ విషయం ఇప్పుడే నీకు చెప్పలేను. మన కొత్త జీవితం ఆనందంగా మొదలవ్వాలి, కానీ ఇలాంటి టెన్షన్స్తో కాదు. ఈ సమస్యని నేనే తీరుస్తాను అని గొనిగినట్టుగా అన్నాడు. ఆ మాటలు అనన్య చెవిన పడ్డాయి. ఆమె కళ్ళు మూసుకుని ఉంది. కానీ కొనుకుల నుంచి ఒక నీటి చుక్క కిందికి జారింది. నాకు చెప్పలేని సమస్య ఏముంటుంది? భార్య అంటే కష్టసుఖాలు పంచుకునేదే కదా. ఎందుకు నన్ను పరాయిదానిలా చూస్తున్నారు అని ఆమె మనసు మూగగా రోధించింది. కార్తీక్ వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. కానీ ఆ రాత్రి ఇద్దరికి నిద్ర ఒక పీడకల్లా మారింది. మరుసటి రోజు ఉదయం కోయిల కూత కంటే ముందే అనన్య లేచింది. రాత్రి జరిగిన సంఘటనని మనసులో నుంచి తుడిచేయడానికి ప్రయత్నించింది. ఏదో ఆఫీస్ టెన్షన్ అయి ఉంటుందిలే, అనవసరంగా అనుమానించి నా ప్రశాంతతని ఎందుకు పాడు చేసుకోవాలి అని తనకు తానే సర్ది చెప్పుకుంది. తలస్నానం చేసి లేత గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుంది. తడి జుట్టు ఆరబెట్టుకుని సింధూరం పెట్టుకుంటూ అద్దంలో చూసుకుంది. ఆ అద్దంలో తన ప్రతిబింబం వెనక మంచం మీద నిద్రపోతున్న కార్తీక్ కనిపించాడు. అతని ముఖం చాలా అమాయకంగా, ప్రశాంతంగా ఉంది. ఆ ముఖం చూడగానే అనన్య కోపం, బాధ అంత మంచులా కరిగిపోయింది. ఎంత అందంగా ఉన్నారు అనుకుంది మనసులో. మెల్లగా కిందికి వెళ్ళింది. అత్తయ్య గారు తులసి కోట దగ్గర దీపం పెడుతున్నారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు అని పలకరించింది అనన్య. శుభోదయం అనన్య, ఇంత పొద్దునే లేచావా? కొత్త పెళ్లి కూతురివి కదా, ఇంకాసేపు పడుకోవాల్సింది అన్నారు శారద గారు నవ్వుతూ. పర్లేదత్తయ్య, నాకు అలవాటే. ఈరోజు టిఫిన్ నేను చేస్తాను అంది ఉత్సాహంగా. వద్దులేమ్మా, నువ్వు ఇప్పుడే వంటింట్లోకెందుకు? ఇంకా చాలా రోజులున్నాయి కదా అని వారించారత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, కార్తీక్ గారికి ఏమిష్టమో చెప్పండి, నేను చేస్తాను. నా చేత్తో చేసి పెడితే ఆయనకు నచ్చుతుందేమో అని సిగ్గుపడుతూ అడిగింది. శారద గారు నవ్వి, మా వాడికి పెసరట్టు ఉప్మా అంటే ప్రాణం, అందులో అల్లం పచ్చడి ఉండాలి. సరే, పిండి నేను రెడీ చేస్తాను, నువ్వేద్దుగాని రా అని వంటింట్లోకి తీసుకెళ్లారు. వంటగదిలో అత్తయ్య గారి దగ్గర కార్తీక్ చిన్నప్పటి విషయాలు అడుగుతూ
చకచక పనులు చేసింది అనన్య. ఆమె చేతి వేగం చూసి శారదగారు ముచ్చటపడ్డారు. అందమే కాదు పనితనం కూడా ఉందే నా కోడలికి అని మెచ్చుకున్నారు. సుమారు 8 గంటల ప్రాంతంలో కార్తిక్ దిగి వచ్చాడు. వైట్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు వేసుకుని ఆఫీస్కి రెడీ వచ్చాడు. కానీ అతని కళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి. నిద్ర సరిగ్గా పోలేదని సుష్టంగా తెలుస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అనన్య వేడి వేడి పెసరట్టు ప్లేట్లో పెట్టి తీసుకువచ్చింది. ఆ వాసన చూడగానే కార్తిక్ మొహంలో చిన్న స్మైల్ వచ్చింది. అమ్మో, ఈ వాసన చూస్తుంటేనే ఆకలి వేస్తుంది. అమ్మ, ఈరోజు స్పెషల్ ఏంటి అని అడిగాడు. నేను కాదు నాన్న, ఈరోజు స్పెషల్ అంతా నీ భార్యదే. పొద్దున్నే లేచి నీకిష్టమని తెలిసి మరీ చేసింది అని చెప్పాడు శారదగారు. కార్తిక్ ఆశ్చర్యంగా అనన్య వైపు చూశాడు. అనన్య చేతిలో చట్నీ గిన్నె పట్టుకుని నించుంది. ఆమె కళ్ళల్లో ఎలా ఉందో చెప్పండి అన్న ఆతృత కనిపిస్తుంది. కార్తీక్ ఒక ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నాడు. ఎలా ఉంది అని అడిగింది అనన్య చిన్న గొంతుతో. అద్భుతం, అమ్మ చేతి వంట కంటే బాగుంది అని చెప్తే అమ్మ ఫీల్ అవుతుందేమో కానీ నిజంగా చాలా బాగుంది అనన్య. థ్యాంక్ యూ అన్నాడు కార్తీక్. ఆ కాంప్లిమెంట్ వినగానే అనన్య మనసు గాల్లో తేలిపోయింది. రాత్రి కలిగిన సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కార్తిక్ తింటూ ఉండగానే అతని ఫోన్ మోగింది. టేబుల్ మీద ఉన్న ఫోన్ స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్ అని వచ్చింది. కార్తిక్ వెంటనే తింటున్న చెయ్యి ఆపేసి ఫోన్ వైపు చూశాడు. అతని ముఖంలో మళ్ళీ అదే టెన్షన్. ఎవర్రా అని అడిగారు మామయ్య గారు పేపర్ చదువుతూ. ఏం లేదు నాన్న, క్రెడిట్ కార్డు వాళ్ళు, స్పామ్ కాల్ అని అబద్ధం చెప్పి కాల్ కట్ చేశాడు కార్తిక్. కానీ మళ్ళీ వెంటనే రింగ్ అయింది. ఈసారి కార్తిక్ కంగారుగా లేచాడు. నానా, ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వస్తుందనుకుంటా, నేను వెళ్తాను, లేట్ అవుతుంది అని సగం తిన్న ప్లేటు అక్కడే వదిలేసి చేతులు కడుక్కొని హడావిడిగా బయలుదేరాడు. ఏమండి, టిఫిన్ పూర్తిగా చేయండి అని అనన్య వెనకాల వెళ్ళింది. పర్లేదు అనన్య, కడుపు నిండిపోయింది, నీ మధ్యాహ్నం చేస్తాలే అని చూసి వేసుకుంటూ చెప్పాడు. కనీసం లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి అని అనన్య డైనింగ్ టేబుల్ మీద ఉన్న బాక్స్ తేవడానికి వెళ్ళింది. ఆ బాక్స్ తీసుకువచ్చేసరికి కార్తిక్ బండి స్టార్ట్ చేసి గేట్ దాటి వెళ్ళిపోయాడు. అనన్య నిరాశగా గేట్ దగ్గర నించుంది. అప్పుడే ఆమె కంటపడింది. పోర్టికోలోని చిన్న టేబుల్ మీద కార్తిక్ మర్చిపోయిన అతని వ్యాలెట్. అయ్యో, పర్సు మర్చిపోయారు, మనీ కాకుండా కార్డ్స్ లేకుండా ఎలా వెళ్తారు అని కంగారు పడింది అనన్య. వెంటనే అత్తయ్య గారికి చెప్పి, నేను ఒకసారి ఇలా వీధి చివరి వరకు వెళ్ళి చూసి వస్తాను అత్తయ్య, అప్పుడే వెళ్ళరు కదా, కనిపిస్తారేమని చెప్పి గబగబా బయటకు నడిచింది. వాళ్ళ ఇల్లు కాలనీలోని కొంచెం లోపల ఉంది. మెయిన్ రోడ్ రావాలంటే ఒక 2 వీధులు దాటాలి. అనన్య చేతిలో పర్సు పట్టుకొని వేగంగా నడిచింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కార్తిక్ని ఎలాగైనా ఆపి పర్సు ఇవ్వాలి. 2వ వీధి మలుపు తిరుగుతూ ఉండగా ఆమెకు ఒక పరిచయం ఉన్న బైక్ కనిపించింది. అది కార్తిక్ బండి. రోడ్డు పక్కన ఆపి ఉంది. హమ్మయ్య, దొరికాడనుకుంటూ అనన్య ముందుకు వెళ్ళబోయింది. కానీ ఒక్కసారిగా ఆమె కాళ్ళు గడ్డ కట్టుకుపోయాయి. కార్తిక్ అక్కడ ఒంటరిగా లేడు. ఒక అమ్మాయి, మోడర్న్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి కార్తిక్ ఎదురుగా నించుంది. ఆమె ఏడుస్తుంది. కార్తిక్ ఆమె భుజాల మీద చేతులు వేసి ఏదో నచ్చెబుతున్నాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని బతిమలాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. అనన్యకి ఊపిరి ఆడలేదు. ఆ దృశ్యం చూస్తూ ఉంటే ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. ఎవరా అమ్మాయి? కార్తిక్ ఎందుకు ఆమెని అంత చనువుగా తాకుతున్నాడు? ఆఫీస్ అని చెప్పి ఇక్కడ ఆగిపోయాడేంటి? ప్రశ్నలు ఒక దాని వెంట ఒకటి బాణాల్లో గుచ్చుకున్నాయి. అనన్య అక్కడే ఒక చెట్టు చాటున దాక్కుంది. వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నించింది. కానీ దూరం వల్ల సుష్టంగా వినపడడం లేదు. ఆ అమ్మాయి కోపంగా కార్తిక్ చేతిని విదిలించుకుని తన బ్యాగ్లోంచి ఒక కవర్ తీసి కార్తిక్ ముఖం మీద విసిరేసి ఏడ్చుకుంటూ ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. కార్తిక్ ఆ కవర్ని కింద నుంచి తీసుకుని నిస్సహాయంగా ఆ అమ్మాయి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. అనన్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరావిడా అని అడిగే ధైర్యం ఆమెకు లేదు.
అడిగితే వచ్చే సమాధానం తన జీవితాన్ని ముక్కలు చేస్తుందేమో అన్న భయం. కార్తీక్ మళ్ళీ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. అనన్య చేతిలో ఉన్న పర్సుని గట్టిగా పిసికేసింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. మెల్లగా వెనక్కి తిరిగి ఇంటివైపు నడిచింది. ఇందాకటి ఉత్సాహం, ప్రేమ, నమ్మకం అన్నీ ఆ రోడ్డు మీద రాలిపోయాయి. ఇంటికి వెళ్ళగానే అత్తయ్య గారు అడిగారు, ఏమ్మా దొరికాడాం? అనన్య కష్టపడి నవ్వు తెచ్చుకుని, లేదు అత్తయ్య, అప్పటికి వెళ్ళిపోయారు. పర్లేదులేండి, ఫోన్పే ఉంటుంది కదా అని అబద్ధం చెప్పింది. మొదటిసారి ఆమె కార్తీక్ కోసం అబద్ధం చెప్పింది, కానీ అది అతని మీద ప్రేమతో కాదు, ఆ కుటుంబం పరువు కోసం. ఆ రోజంతా అనన్యకి నరకంలా గడిచింది. కార్తీక్ ఫోన్ చేస్తాడేమో అని ఎదురు చూసింది, కానీ ఒక్క కాల్ లేదు, మెసేజ్ లేదు. సాయంత్రం 7 గంటలకు కార్తీక్ ఇంటికి వచ్చాడు. అనన్య హాల్లో సోఫాలో కూర్చుని ఉంది. టీవీ రన్ అవుతుంది, కానీ ఆమె దృష్టి దాని మీద లేదు. కార్తీక్ లోపలికి రాగానే హాయ్ అనన్య అని పలకరించాడు. అతని గొంతులో మళ్ళీ అదే నాటకపు ఉత్సాహం. అనన్య అతన్ని తీక్షణంగా చూసింది. హాయ్ అండి, ఆఫీస్ ఎలా జరిగింది అని అడిగింది. ఈ ప్రశ్నకి సమాధానం మీద ఆమె జీవితం ఆధారపడి ఉంది. నిజం చెప్తాడా, అబద్ధం చెప్తాడా? కార్తీక్ సోఫాలో కూర్చుంటూ, అబ్బో ఈరోజు చాలా బిజీ అనన్య. పొద్దున వెళ్ళిన దగ్గర నుండి ఒక్క క్షణం కూడా ఖాళీ లేదు. వరుసగా మీటింగ్స్, లంచ్ కూడా సరిగ్గా చేయలేదు తెలుసా అని అన్నాడు. అనన్య గుండె పగిలిపోయింది. అబద్ధం, పచ్చి అబద్ధం. నా కళ్ళ ముందే ఆ అమ్మాయితో గడిపి ఇప్పుడు మీటింగ్స్ అని చెబుతున్నాడు. ఆ మౌనంగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. కార్తీక్కి మంచినీళ్ళు ఇవ్వటానికి గ్లాస్ తీయబోయి కోపంతో గట్టిగా పట్టుకుంది. గాజు గ్లాస్ ఒక్కసారిగా పగిలిపోయింది. అమ్మా అని అరిచింది అనన్య. చేతిలోంచి రక్తం కారుతుంది. ఆ శబ్దం వినగానే కార్తీక్ పరుగున వచ్చాడు. అనన్య ఏమైంది అని ఆమె చేతిని పట్టుకొని చూశాడు. రక్తం చూసి తల్లడిల్లిపోయాడు. ఎంత పని చేశావు, చూసుకోకూడదా అంటూ వెంటనే పక్కనే ఉన్న క్లాత్తో రక్తాన్ని తుడిచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెతికాడు. అతని కళ్ళల్లో ప్రేమ, ఆందోళన సుష్టంగా కనిపిస్తున్నాయి. అవి నటన అనిపించడం లేదు. నిజంగానే భార్యకి దెబ్బ తగిలితే తట్టుకోలేని భర్తలా ఉన్నాడు. అనన్య అయోమయంలో పడింది. ఇంత ప్రేమగా చూసుకునే మనిషి నన్నెందుకు మోసం చేస్తున్నాడు? ఆ అమ్మాయి ఎవరు? నా భర్త 2 పాత్రలు పోషిస్తున్నాడా? ఒక పక్క ప్రేమించే భర్తలా, ఇంకో పక్క కార్తీక్ ఆమె వేలికే బ్యాండేజ్ వేసి ఆమె కళ్ళల్లోకి చూశాడు. చాలా నొప్పిగా ఉందా అని అడిగాడు. అనన్య అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చేతికి తగిలిన దెబ్బ కంటే మనసుకు తగిలిన దెబ్బ ఎక్కువ నొప్పిగా ఉంది కార్తీక్ గారు అంది గంభీరంగా. కార్తీక్ ఉలిక్కి పడ్డాడు. ఆ మాట వెనక ఉన్న అర్థం అతనికి ఇంకా తెలియదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు. మీ పర్సు ఇంట్లో మర్చిపోయారు, ఉదయం నేను ఇవ్వటానికి వచ్చాను అని ఆగిపోయింది అనన్య. కార్తీక్ ముఖం పాలిపోయింది. నువ్వు వచ్చావా? ఎక్కడికి? 2వ వీధి మలుపు దగ్గరికి అని చెప్పింది అనన్య. గదిలో నిశ్శబ్దం రాజ్యం మేలింది. గోడ గడియారం చప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు. కార్తీక్ అనన్య చేతిని వదిలేశాడు. వెనక్కి 2 అడుగులు వేశాడు. అనన్య అది తడబడ్డాడు కార్తీక్. ఎవరా అమ్మాయి? మీటింగ్ అని చెప్పి ఆమెను కలవటానికి ఎందుకు వెళ్ళారు? ఆమె మీ మీద కవర్ ఎందుకు విసిరింది? అసలు ఏం జరుగుతుంది కార్తీక్ గారు అని నిలదీసింది అనన్య. ఇంతలో కార్తీక్ ఫోన్ మళ్ళీ మోగింది. అదే అన్నోన్ నెంబర్. ఈసారి అనన్య ముందుగా స్పందించింది. కార్తీక్ కంటే ముందే టేబుల్ మీద ఉన్న ఫోన్ని అందుకుంది. వద్దు అనన్య, లిఫ్ట్ చేయకు అని అరిచాడు కార్తీక్. కానీ అనన్య అప్పటికే కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. అవతల వైపు నుండి ఒక ఆడగొంతు వినిపించింది. హలో కార్తీక్, డబ్బులు రెడీ అయ్యాయా? ఈరోజు రాత్రికి మాకు ఆ 5 లక్షలు కావాలి. లేకపోతే ఆ వీడియో నీ భార్యకి పంపిస్తాం. గుర్తించుకో, నీ సంసారం కూలిపోతుంది. ఫోన్ కట్ అయింది. అనన్య రాయిలా నిలబడిపోయింది. చేతిలో ఫోన్ జారి కింద పడింది. వీడియోనా? డబ్బులా? బ్లాక్మెయిలింగా? ఆమె కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ తలదించుకొని దోషిలా నిలబడ్డాడు. కింద పడిన ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. కానీ అంతకంటే దారుణంగా పగిలిపోయింది అనన్య గుండె. నీ భార్యకు వీడియో పంపిస్తాం, నీ సంసారం కూలిపోతుంది.
ఆ మాటలు అనన్య చెవుల్లో మెదళ్ళు మారుమోగుతూనే ఉన్నాయి. గదిలో నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే ఆగిపోయిన అనన్య ఊపిరి శబ్దం కూడా సుష్టంగా వినిపిస్తుంది. కార్తీక్ అచేతనంగా నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో రక్తం చుక్కలేదు. దొరికిపోయిన దొంగలా కాదు, సర్వం కోల్పోయిన వాళ్ళ చూస్తున్నాడు. అనన్య నెమ్మదిగా తల పైకెత్తింది. ఆమె కళ్ళల్లో ఇందాక ఉన్న కోపం లేదు, ప్రశ్నించే ఆవేశం లేదు, కేవలం శూన్యముంది. ఆ చూపు కార్తిక్ని నిలువున దహించి వేస్తుంది. ఏంటి కార్తిక్ గారు, ఆ వీడియో? అనన్య గొంతులో వణుకు లేదు, కానీ ఆ మాటల్లో ఉన్న బరువు కొండంతా. పెళ్ళైన 2వ రోజే ఇలాంటి మాటలు వినవలసి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కార్తిక్ ఒక్క అడుగు ముందుకు వేశాడు. అనన్య ప్లీజ్, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. అది నువ్వు అనుకున్నట్టు కాదు, నేనేమనుకున్నాను? అనన్య గట్టిగా అరిచింది. ఆ అరుపుకి గది గోడలు కూడా కంపించాయి. నా కళ్ళతో చూశాను. ఆ అమ్మాయితో మీరు రోడ్డు మీద ఉండటం చూశాను. ఆమె మీద కవర్ విసరడం చూశాను. ఇప్పుడెవరో ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే విన్నాను. ఇంకేంటి నేను కొత్తగా ఊహించుకునేది? అంత నా కళ్ళ ముందే ఉంది కదా. అనన్య కళ్ళ నుంచి నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. అమ్మా నాన్నలు ఎంతో నమ్మకంతో మీ చేతిలో పెట్టారు నన్ను. కార్తిక్ చాలా మంచోడు, బంగారు కొండ అని చెప్పారు. ఇదేనా మీ మంచితనం? ఇదేనా మీరు నాకిచ్చే భరోసా? అసలు ఆ వీడియోలో ఏముంది? మీరు ఆ అమ్మాయితో? ఆమె ఆ మాట పూర్తి చేయలేకపోయింది. అసహ్యంతో ముఖం తిప్పుకుంది. కార్తీక తట్టుకోలేకపోయాడు. మోకాళ్ల మీద అనన్య కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అనన్య, నా మీద ఒట్టు, నువ్వు అనుకున్న తప్పు నేను చెయ్యలేదు. ఆ అమ్మాయి పేరు శ్వేత, నా కొలీగు. అంతకు మించి మా మధ్య ఏ సంబంధం లేదు. నన్ను నమ్ము. కార్తీక్ గొంతు జీరబోయింది. నమ్మాలా? ఎలా నమ్మాలి? నమ్మితేనే కదా ఉదయం పర్స్ ఇవ్వడానికి వచ్చాను. కానీ అక్కడ నాకు కనిపించిందేంటి? ఇప్పుడు వినిపించిందేంటి? అసలు ఏం జరిగింది? నిజం చెప్పండి. ఈ క్షణం మీరు అబద్ధం చెప్తే బహుశా ఇదే మన చివరి సంభాషణ అవుతుంది అని తెగేసి చెప్పింది అనన్య. కార్తీక్ లేచి నిలబడ్డాడు. కన్నీళ్లు తుడుచుకొని సోఫాలో కూర్చున్నాడు. గతాన్ని తలుచుకుంటేనే అతని ముఖంలో భయం కనిపిస్తుంది. చెప్తాను, అంతా చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టాడు కార్తీక్. కార్తీక్ కథనం. 3 నెలల క్రితం ఆఫీస్లో ప్రాజెక్టు సక్సెస్ పార్టీ జరిగింది. అందరూ వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను. శ్వేత మా టీంలో కొత్తగా జాయిన్ అయింది. తను చాలా సైలెంట్గా ఉండేది. ఆ పార్టీలో తను డ్రింక్ చేసింది. నేను వద్దని చెప్పాను కానీ వినలేదు. పార్టీ అయిపోయాక తను నడవలేని స్థితిలో ఉంది. క్యాబ్ బుక్ చేద్దామంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రాత్రి 11 గంటలు దాటింది. మానవత్వంతో కేవలం ఒక కొలీగ్గా తన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి నా కారులో తీసుకెళ్లాను. తన ఫ్లాట్కి వెళ్ళాం. తను ఇంటి తాళం తీయలేకపోతుంది. నేనే డోర్ తీసి తన సోఫాలో కూర్చోబెట్టి వెంటనే బయటకు వచ్చేశాను. ఇది జరిగింది. అంతా 5 నిమిషాల్లో అయిపోయింది. నేను ఏ తప్పు చేయలేదు. కానీ వారం రోజుల తర్వాత నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో ఒక వీడియో క్లిప్ ఉంది. నీ శ్వేత ఇంట్లోకి వెళ్తున్నట్టు, తర్వాత లైట్స్ ఆఫ్ అయినట్టు, మళ్ళీ నేను బయటకు వస్తున్నట్టు ఎడిట్ చేసిన వీడియో అది. ఆ రోజు శ్వేత ఇంట్లో హిడెన్ కెమెరాస్ ఎవరో పెట్టారు. ఆ శ్వేతనే చేసిందా లేక తన బాయ్ ఫ్రెండ్ చేశాడా నాకు తెలియదు. ఆ వీడియో చూపిస్తూ నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. మొదట 50,000 అడిగారు. పరువు పోతుందని ఇచ్చేశాను. తర్వాత 1,00,000, ఇప్పుడు 5 లక్షలు. శ్వేతని నిలదీయడానికి వెళ్ళాను ఉదయం. ఆఫీస్ అని అబద్ధం చెప్పి వెళ్ళింది. అందుకే అక్కడ శ్వేత ఏడుస్తూ చెప్పింది తన్ని కూడా ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఆ వీడియో లీక్ అయితే తన పరువు పోతుందని, అందుకే డబ్బు అడుగుతున్నారని చెప్పింది. కానీ నాకు నమ్మకం కలగటం లేదు. తను నటిస్తుందనిపిస్తుంది. ఆ కవర్లో ఆ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అవి నీకు చూపిస్తానని బెదిరించింది. అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను. కార్తిక్ చెప్పటం ఆపాడు. గదిలో మళ్ళీ నిశ్శబ్దం. అనన్య కార్తిక్ వైపు చూసింది. అతని మాటల్లో నిజాయితీ ఉందా లేక ఇదొక కొత్త కథ? ఒకవేళ నిజంగా కార్తిక్ అమాయకుడైతే ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారు. కానీ ఒక ఆడపిల్ల అర్ధరాత్రి తన ఫ్లాట్కి తీసుకెళ్తే అక్కడ ఏం జరగకపోయినా సమాజం వేలెత్తి చూపిస్తుంది. మీరు తప్పు చేయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా.
డబ్బులెందుకు ఇస్తున్నారు అని అడిగింది అనన్య సూటిగా. నా పెళ్లి ఫిక్స్ అయింది అనన్య. ఆ టైంలో ఈ వీడియో బయటకు వస్తే నిజం నిరూపించుకునే లోపే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. పెళ్లి ఆగిపోతుంది. మా అమ్మ నాన్నల పరువు పోతుంది. అందుకే భయపడ్డాను. పెళ్ళయ్యాక అంత సర్దుకుంటుంది అనుకున్నాను. కానీ వాళ్ళిప్పుడు నీ పేరు చెప్పి బెదిరిస్తున్నారు అని తల పట్టుకున్నాడు కార్తీక్. అనన్యకి ఏం చాలా అర్థం కాలేదు. మనసులో ఒక పక్క జాలి, ఇంకో పక్క అనుమానం. కానీ ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. అవతలి వాళ్ళు ఈ రాత్రికి 5 లక్షలు కావాలి అని డెడ్ లైన్ పెట్టారు. లేకపోతే ఆ వీడియో తన ఫోన్కి బంధువులకు వెళ్తుంది. అది మార్ఫింగ్ వీడియో అయినా సరే ఒక్కసారి బయటకు వస్తే ఆ మచ్చనెవరూ తుడవలేరు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు అని అడిగిందనన్య. నా దగ్గర అంత డబ్బు లేదు. అకౌంట్లో 2 లక్షలు ఉన్నాయి. ఫ్రెండ్స్ని అడిగాను. ఎవరి దగ్గర సర్దుబాటు అవ్వలేదు. నాన్ని అడిగితే విషయం చెప్పాలి. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు అని నిస్సహాయంగా చెప్పాడు కార్తీక్. అనన్య దీర్ఘంగా ఆలోచించింది. ఆమె కళ్ళ ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి గొడవ పెట్టుకుని అత్తయ్య వాళ్ళకి విషయం చెప్పి పుట్టింటికి వెళ్ళిపోవటం. 2 ప్రస్తుతానికి ఆ వీడియో బయటకు రాకుండా ఆపి తర్వాత నిజమేంటో తెలుసుకోవటం. ఆమె 2వ దారిని ఎంచుకుంది. ఎందుకంటే ఆమె ఇంకా కార్తీక్ని పూర్తిగా ద్వేషించడం లేదు. ఎక్కడో మూల నా భర్త మంచోడు అని చిన్న ఆశ ఇంకా మిగిలే ఉంది. అనన్య మౌనంగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. తన చేతికి ఉన్న బంగారు గాజులు, మెల్లో ఉన్న ఒక హెవీ గోల్డ్ చైన్ తీసింది. వాటిని కార్తీక్ ముందు పెట్టింది. కార్తీక్ షాక్ అయ్యాడు. అనన్య, వద్దు, ఇవి నీ నగలు, ఇలా చెయ్యొద్దు, తీసుకోండి. అనన్య గొంతు కఠినంగా మారింది. ఇవి నా భర్తని కాపాడడానికి ఇవ్వటం లేదు. ఈ ఇంటి పరువుని, అత్తయ్య మామయ్యల గౌరవాన్ని కాపాడడానికి ఇస్తున్నాను. బయటికి వెళ్ళి వీటిని తాకట్టు పెట్టో, అమ్మ డబ్బు తెండి. ఆ వీడియోని డిలీట్ చేయించండి. అనన్య, నేను వెళ్ళండి కార్తీక్ గారు అని గట్టిగా అరిచింది. సమయం లేదు. వాళ్ళు వీడియో పంపితే ఆ తర్వాత మనం ఏం చేసినా లాభం లేదు. కార్తీక్ కళ్ళల నీళ్లతో ఆ నగలను తీసుకున్నాడు. నీ రుణం నేను జన్మలో తీర్చుకోలేను. ఈ సమస్య తీరాక నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. నన్ను క్షమించు అని చెప్పి ముఖం తుడుచుకుని నగలు జోబులో పెట్టుకుని గదిలోంచి బయటకు వెళ్ళాడు. అనన్య అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. కార్తీక్ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. అనన్య డోర్ లాక్ చేసింది. మంచం మీద కూలబడి అప్పటిదాకా ఆపుకున్న దుఃఖాన్ని కట్టలు తెంచుకునేలా బయట పెట్టింది. దిండులో ముఖం పెట్టుకుని చిన్న పిల్లల ఏడ్చింది. దేవుడా, ఎందుకు నాకు ఈ శిక్ష? నా జీవితం ఇలా మొదలైందేంటి? సుమారు అరగంట గడిచింది. ఏడుపు ఆగిపోయింది. అనన్య లేచి ముఖం కడుక్కుంది. అద్దంలో తన్ని తాను చూసుకుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నేను ఏడవటం వల్ల సమస్య పరిష్కారం అవ్వదు. కార్తీక్ నిజం చెప్తున్నాడా లేదా అని తెలుసుకోవాలి. ఆ శ్వేత ఎవరు? ఆ వీడియోలో నిజంగానే ఏమీ లేదా? అప్పుడే ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఉదయం కార్తీక్ వేసుకున్న షర్టు ఇంటికి వచ్చాక మార్చుకున్నాడు. అది లాండ్రీ బాస్కెట్లో ఉంది. కార్తీక్ అదరబదరగా వెళ్ళాడు కదా, ఏమైనా క్లూ దొరుకుతుందేమో. అనన్య లాండ్రీ బాక్స్ దగ్గరకు వెళ్ళింది. కార్తీక్ విడిచిన బ్లూ కలర్ షర్ట్ని తీసింది. జోబులు వెతికింది. ఏమీ లేవు. నిరాశగా షర్ట్ని పక్కన పడేయబోతుండగా షర్టు మడతలో నుంచి ఒక చిన్న కాగితం ముక్క కింద పడింది. అనన్య ఆతృతగా దాన్ని తీసి చూసింది. అదొక పార్కింగ్ టికెట్. సిటీ హాస్పిటల్ పేరు మీద ఉంది. టైం ఈరోజే సాయంత్రం 5:30 గంటలకు. అనన్యకి అర్థం కాలేదు. సాయంత్రం 5:30కి కార్తీక్ ఆఫీస్ మీటింగ్లో ఉన్నానని చెప్పాడు. కానీ ఈ హాస్పిటల్ టికెట్ ఏంటి? సిటీ హాస్పిటల్, అది ప్రసూతికి సంబంధించిన హాస్పిటల్ కదా. అనన్య మెదల్లో వేల పురుగులా తొలిచినట్టుగా అనిపించింది. శ్వేత హాస్పిటల్, ప్రెగ్నెన్సీ, బ్లాక్మెయిల్, ఈ పదాలన్నీ కలుపుతూ ఉంటే ఒక భయంకరమైన చిత్రం తయారవుతుంది. కార్తీక్ తనకు చెప్పిన కథలో కేవలం డ్రాప్ చేశాను అని చెప్పాడు. కానీ నిజంగా అంతే జరిగి ఉంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? అది కూడా మెటర్నిటీ హాస్పిటల్కి. అనన్య కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది. కార్తీక్, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నీకు శ్వేతకి మధ్య ఏదో బలమైన సంబంధం ఉంది. అది స్నేహం కాదు, అంతకంటే ఎక్కువే. అప్పుడు అనన్య ఫోన్ మోగింది.
కార్తీక్ కాదు, అన్నోన్ నెంబర్. అనన్య గుండె దడదడలాడింది. మళ్ళీ వాళ్ళేనా? డబ్బులు అడగడానికా? లేక కార్తీక్ నగలు అమ్మేలోపే వీడియో పంపించారా? ధైర్యం చేసి కాల్ లిఫ్ట్ చేసింది. హలో. అవతల నుంచి ఒక మగ్గొంతు వినిపించింది. చాలా గంభీరంగా రహస్యంగా మాట్లాడుతున్నట్టు ఉంది. మేడం, నేను సిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. పేషెంట్ శ్వేత గారి కండిషన్ సీరియస్గా ఉంది. ఇందాక కార్తిక్ గారు వచ్చి వెళ్ళారు, కానీ ఇప్పుడు అర్జెంటుగా రక్తం కావాలి. కార్తిక్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన భార్య నెంబర్ అని రికార్డ్స్లో ఉంది. మీరు వెంటనే రాగలరా? అనన్య చేతిలో ఫోన్ జారిపోయేంత పనైంది. పేషెంట్ శ్వేత, కార్తిక్ భార్య నెంబర్ అని నా నెంబర్ ఇచ్చారా? అంటే అక్కడ శ్వేతకి భర్తగా కార్తిక్ పేరు రాసి ఉందా? ప్రపంచం మొత్తం తలకిందులైనట్టు అనిపించింది అనన్యకి. ఇందాక నగలిచ్చి పంపిన భర్త తన్ని కాపాడుకోవడానికి వెళ్ళాడని అనుకుంది. కానీ తను వెళ్ళింది ఆ శ్వేత దగ్గరికేనా? నేను వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేసింది అనన్య. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ళు లేవు. ఒక నిర్ణయం ఉంది. ఈ రాత్రి నిజమేంటో తేలిపోవాలి. కార్తిక్ అమాయకుడా లేక అపర మోసగాడా? శ్వేతకి కార్తిక్ ఉన్న సంబంధం ఏంటి? అనన్య తన స్కూటీ కీస్ తీసుకొని ఎవరికి చెప్పకుండా వెనక డోర్ నుంచి బయటకు వచ్చింది. రాత్రి 9 గంటలు. చీకటి రోడ్ల మీద ఆమె ప్రయాణం మొదలైంది. అది ఆసుపత్రికి మాత్రమే కాదు, తన జీవితంలోని అతిపెద్ద నిజాన్ని తెలుసుకోవడానికి సాగుతున్న ప్రయాణం. అమ్మ అనన్య, లోపలికి వెళ్ళు తల్లి అంటూ అత్తయ్య గారు ప్రేమగా అనన్య భుజం మీద చెయ్యి వేసి చెప్పారు. అనన్య చేతిలో పాల గ్లాస్ పట్టుకుని మెల్లగా అడుగు వేస్తూ ఆ గది వైపు నడిచింది. అది కార్తిక్ గది కాదు, ఇకపై వాళ్ళ గది. గత్తలుపులు తెరిచి లోపలికి వెళ్ళగానే మల్లెపూల సువాసన ఆమెను ఆలింగనం చేసుకుంది. మంచం నిండా గులాబీ రేకులు, గది మూలల్లో వెలుగుతున్న చిన్న చిన్న క్యాండిల్స్. ఆ వాతావరణం చాలా రొమాంటిక్గా ఉంది. కానీ అనన్యకి మాత్రం భయంగా ఉంది. ఆమె వెళ్ళి మంచన కూర్చుంది. చేతులు వణుకుతున్నాయి. గుండె చప్పుడు ఆమెకి సుష్టంగా వినిపిస్తుంది. గడియారం ముళ్ళు శబ్దం కూడా పెద్దగా వినిపిస్తున్నట్టు అనిపించింది. టిక్ టిక్ టిక్. సుమారు 10 నిమిషాల తర్వాత గత్తలుపులు తెరుచుకున్న శబ్దం వచ్చింది. అనన్య ఉలిక్కి పడి తలదించుకుంది. కార్తిక్ లోపలికి వచ్చాడు. తలుపు మెల్లగా లాక్ చేశాడు. ఆ శబ్దం వినగానే అనన్య గుండె వేగం మరింత పెరిగింది. కార్తిక్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అనన్య ఎదురుగా ఉన్న సోఫాలో కాకుండా ఆమె పక్కన కాస్త ఎడంగా కూర్చున్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. అనన్య, కార్తిక్ పిలిచాడు. ఆ గొంతులో ఏదో తెలియని మాధుర్యం, ప్రశాంతత ఉన్నాయి. అనన్య మెల్లగా తలపైకి చూసింది. కార్తిక్ ముఖంలో చిరునవ్వు ఉంది. ఆ నవ్వు చూడగానే అనన్యలోని భయం కాస్త తగ్గినట్టు అనిపించింది. చాలా అలసిపోయావు కదా అని అడిగాడు కార్తిక్. అనన్య ఏం మాట్లాడలేదు. అవునన్నట్టుగా తల ఊపింది. పొద్దున్నుంచి ఆ బరువున్న పట్టుచీర, ఒంటి నిండా నగలు, ఎడతెరగని పూజలు, నిజంగా ఆమె చాలా అలసిపోయింది. కార్తిక్ లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి వెట్ టిష్యూస్ బాక్స్, ఒక చిన్న బాక్స్ తీసుకుని వచ్చాడు. ముందు ఈ పాల గ్లాస్ అక్కడ పెట్టు అన్నాడు కార్తిక్. అనన్య గ్లాస్ని టేబుల్ మీద పెట్టింది. కార్తిక్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అనన్య ఒక్కసారిగా జలక్మని వెనక్కి లాక్కుపోయింది. కానీ కార్తిక్ పట్టు చాలా సున్నితంగా భరోసా ఇచ్చేలా ఉంది. భయపడక అనన్య, నేను నిన్ను తినేయను అని నవ్వాడు కార్తిక్. ఈ రోజు నుంచి మనం భార్యాభర్తలం, కానీ అంతకంటే ముందు మనం స్నేహితులుగా ఉండాలని నా కోరిక. నీకు ఇష్టమైతేనే. ఆ మాటలు అనన్యకు చాలా కొత్తగా అనిపించాయి. సినిమాల్లో చూపించినట్టు ఫస్ట్ నైట్ అనగానే భర్త దగ్గరికి వచ్చేస్తాడేమో అని అనుకుంది. కానీ కార్తిక్ చాలా డిఫరెంట్. ఆమె చేతిలో ఉన్న మెహందీని చూస్తూ, చాలా బాగుంది డిజైన్, ఇందులో నా పేరు ఎక్కడ దాచావు అని సరదాగా అడిగాడు. అనన్య చిన్నగా నవ్వి చూపుడు వేలు దగ్గర ఉన్న చిన్న అక్షరాలను చూపించింది. అనన్య, నాకు తెలుసు నీకు ఈ ఇల్లు కొత్త, ఈ మనుషులు కొత్త. ముఖ్యంగా నేను నీకు పూర్తిగా తెలియదు. నీ మనసులో ఎన్నో సందేహాలు, భయాలు ఉండి ఉంటాయి. అమ్మ వాళ్ళని వదిలి వచ్చానన్న బాధ కూడా ఉంటుంది. ఇట్స్ ఓకే, టేక్ యువర్ టైం. నువ్వు ఈ ఇంటికి అలవాటు పడ్డానికి ఎంత టైం కావాలంటే అంత తీసుకో. నేను నిన్ను దేనికి ఫోర్స్ చేయను. కార్తిక్ మాటలు వింటూ ఉంటే అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
ఒక అమ్మాయికి పెళ్లి తర్వాత కావాల్సింది నగలు ఆస్తులు కాదు, తన్ని అర్థం చేసుకునే భర్త. ఆ క్షణాల్లో అనన్యకి కార్తీక్ రూపంలో ఒక మంచి స్నేహితుడు దొరికాడనిపించింది. కార్తీక్ తన జోబులోంచి ఇందాక తెచ్చిన చిన్న బాక్స్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇది నా తరపున చిన్న బహుమతి. అనన్య ఆ బాక్స్ తెరిచి చూసింది. అందులో చాలా సింపుల్గా అందంగా ఉన్న ఒక ప్లాటినం బ్రేస్లెట్ ఉంది. దాని మీద చిన్నగా K&A అని రాసి ఉంది. థ్యాంక్ యూ అండి, మొదటిసారి నోరిప్పి మాట్లాడింది అనన్య. ఆమె గొంతు చాలా మృదువుగా ఉంది. కార్తీక్ నవ్వి, నన్ను అండి అని పిలవాల్సిన పని లేదు. కార్తీక్ అని పిలవచ్చు, లేదా నీకు ఇష్టమైన పేరుతో పిలుచుకో. కానీ గద్దాటి బయటకు వెళ్తే మాత్రం ఏమండి అనాల్సిందే, లేకపోతే మా అమ్మ ఒప్పుకోదు అని కన్ను గీటాడు. అనన్యకి నవ్వు వచ్చింది. సరే కార్తీక్ గారు అని అంది. పర్లేదు, ఇదొక మంచి ఆల్టర్నేటివ్ అన్నాడు కార్తీక్. ఆ రాత్రి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోలేదు. కార్తీక్ ఆమెకు సౌకర్యంగా ఉండేలా తన సోఫాలో పడుకుంటా అని చెప్పాడు. కానీ అనన్య ఒప్పుకోలేదు. వద్దండి, మీరు బెడ్ మీద పడుకోండి, నేను ఇటువైపు పడుకుంటాను అని చెప్పింది. ఆమెలో కార్తీక్ మీద నమ్మకం కలిగింది అనడానికి ఇదే మొదటి నిదర్శనం. మధ్యలో దిండ్లు పెట్టుకుని ఇద్దరు పడుకున్నారు. లైట్స్ ఆఫ్ చేశారు, కానీ నిద్ర ఎవరికి పట్టడం లేదు. చీకట్లో అనన్య ఆలోచిస్తుంది. నా జీవితం ఎలా ఉండబోతుందో అని భయపడ్డాను, కానీ కార్తీక్ గారిని చూస్తుంటే నా ప్రయాణం చాలా అందంగా ఉండబోతుందని అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీలోంచి పడి అనన్య కళ్ళ మీద పడ్డాయి. ఆమె ఉలిక్కిపడి లేచింది. టైం చూస్తే 6 గంటలు దాటింది. అయ్యో, మొదటి రోజే లేటుగా లేచానా, అత్తయ్య గారు ఏమనుకుంటారో ఏమో అని కంగారు పడుతూ లేచింది. పక్కన చూస్తే కార్తీక్ లేడు. దుప్పటి నీట్గా మడత పెట్టి ఉంది. అనన్య గబగబా బాత్రూంకి వెళ్ళి స్నానం చేసి అందమైన కాటన్ చీర కట్టుకుని తడి జుట్టుతో నుదున్న చిన్న బొట్టు పెట్టుకుని కిందకు దిగింది. ఆ మెట్ల మీద నుంచి దిగుతూ ఉంటే హాల్లో న్యూస్ పేపర్ చదువుతున్న కార్తీక్ కళ్ళు ఆ మీదే ఆగిపోయాయి. స్నానం చేసి వచ్చిన అనన్య అచ్చం దేవతలా ఉంది. ఆమెని అలా చూస్తూ ఉంటే కార్తీక్ గుండె లయ తప్పింది. అనన్య నేరుగా వంటగది వైపు వెళ్ళింది. అక్కడ అత్తయ్య గారు అప్పుడే కాఫీ కలుపుతున్నారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు అంది అనన్య భయపడుతూనే. శారద గారు వెనక్కి తిరిగి చూసి చిరునవ్వుతో, గుడ్ మార్నింగ్ అమ్మా, నిద్ర బాగా పట్టిందా? కార్తీక్ అప్పుడే చెప్పాడు, రాత్రి చాలా అలసిపోయారు, నిన్ను డిస్టర్బ్ చేయొద్దు అని, అందుకే నేను లేపలేదు. అనన్యకి కార్తీక్ మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది. తను లేటుగా లేచినందుకు అత్తయ్య దగ్గర మాట పడకుండా ముందే మేనేజ్ చేశాడు. నేను కాఫీ కలుపుతాను అత్తయ్య అని అనన్య గ్లాస్ తీసుకుంది. కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చింది. మామయ్య గారికి ఒక గ్లాస్ ఇచ్చి కార్తీక్ దగ్గరకు వెళ్ళింది. కార్తీక్ పేపర్ పక్కన పెట్టి ఆమె చేతిలోంచి కాఫీ తీసుకుంటూ కావాలని ఆమె వేలను తాకాడు. ఆ స్పర్శకి అనన్య ఒంట్లో కరెంటు పాకినట్టు అయింది. గుడ్ మార్నింగ్ అన్నాడు కార్తీక్ నెమ్మదిగా, అమ్మ నాన్నలకి వినపడకుండా. గుడ్ మార్నింగ్ కార్తీక్ గారు అని సిగ్గుపడుతూ బదులిచ్చింది అనన్య. కాఫీలో పంచదార వేశావా, లేక నీ చేతి స్పర్శ తగిలి తీయగా మారిపోయిందా అని అల్లరిగా అడిగాడు కార్తీక్. అనన్య బుగ్గలు ఎర్రగా మారాయి. చీ ఏంటండి అంటూ అక్కడి నుంచి వంటగదిలోకి పారిపోయింది. కార్తీక్ ఆమె వెళ్తున్న వైపే చూస్తూ నవ్వుకున్నాడు. నిన్ను సంతోషపెట్టడమే నా బాధ అనన్య అని మనసులో అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. కొత్త దంపతులు పీటల మీద కూర్చోవాలి. అనన్య పట్టుచీర కట్టుకుని నగలు వేసుకుని తయారవుతుంది. కానీ ఆమె చీర ప్లీట్ సరిగ్గా రావటం లేదు. ఎంత ప్రయత్నించినా కుదరటం లేదు. రూమ్లో ఎవరు లేరు. అమ్మకి ఫోన్ చేద్దామా అంటే బాగోదు. అప్పుడు కార్తీక్ గదిలోకి వచ్చాడు. అనన్య ఇబ్బందిని గమనించాడు. ఏమైంది, ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాడు. అది చీర కుచ్చులు సరిగా రావటం లేదండి అంది అనన్య ఏడుపు మొహం పెట్టి. కార్తీక్ నవ్వి దగ్గరకు వచ్చాడు. ఇటు తిరుగు అన్నాడు. అనన్య ఆశ్చర్యంగా చూసింది. కార్తీక్ మోకాళ్ళ మీద కూర్చొని చాలా ఓపిగ్గా ఆమె చీర కుచ్చులను సరిచేశాడు. అతని చేతులు ఆమె పాదాలకు తాకుతూ ఉంటే అనన్య శిల్పంలా నిలబడిపోయింది. ఒక మగాడు తన భార్య కోసం ఇలా కాళ్ళ దగ్గర కూర్చొని సహాయం చేయటం అనేది ఆమె కల్లో కూడా ఊహించలేదు. పర్ఫెక్ట్ అని పైకి లేచాడు కార్తీక్.
అనన్య కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఏ ఏమైంది, నచ్చలేదా అని కంగారుగా అడిగాడు కార్తీక్. కాదండి, మీరు మీరు చాలా మంచోళ్ళు. నా ఫ్రెండ్స్ అందరూ భర్త అంటే డామినేటింగ్గా ఉంటారని చెప్పారు. కానీ మీరు ఆమె గొంతు పూడుకపోయింది. కార్తీక్ ఆమె కన్నీళ్లను తుడిచి, భర్త అంటే భరించేవాడు కాదు, భార్య కన్నీళ్ళు రాకుండా చూసుకునేవాడు. పద, అందరూ వెయిట్ చేస్తున్నారు అని ఆమె చేతిని పట్టుకుని నడిచాడు. ఆ రోజు పూజలో అనన్య కార్తీక్ పక్కన కూర్చున్నప్పుడు ఆమెకు దేవుడి మీద కంటే పక్కన ఉన్న మనిషి మీద ఎక్కువ భక్తి కలిగింది. ఇతని చేతిలో నా జీవితం సురక్షితం అన్న నమ్మకం పూర్తిగా బలపడింది. రాత్రి భోజనాలయ్యాక కార్తీక్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే కార్తీక్ ముఖంలో రంగులు మారాయి. ఆనందం మాయమై ఆందోళన కనిపించింది. అనన్య అది గమనించింది. ఏమైందండి అని అడిగింది. కార్తీక్ వెంటనే ఫోన్ లాక్ చేసి, ఏం లేదు అనన్య, ఆఫీస్ ఇష్యూ, నువ్వు పడుకో అని గంభీరంగా చెప్పి బాల్కన్లోకి వెళ్ళిపోయాడు. అంతవరకు నవ్వుతూ తుల్లుతూ ఉన్న కార్తీక్ ఒక్క మెసేజ్తో ఎందుకంత డిస్టర్బ్ అయ్యాడు? ఆ మెసేజ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అనన్య మనసులో ఒక చిన్న అనుమానం బీజంలో పడింది. బాల్కన్లో నించున్న కార్తీక్ చీకటి వైపు చూస్తూ ఈ విషయం అనన్యకు తెలిస్తే తట్టుకోలేదు. ఎలాగైనా దీన్ని నేనే సాల్వ్ చేయాలి అని గట్టిగా అనుకున్నాడు. చల్లని రాత్రి గాలి అనన్య ముఖానికి కొడుతుంది. కానీ ఆమె కళ్ళల్లో ఉన్న మంటన గాలి చల్లార్చలేకపోతుంది. స్కూటీ స్పీడ్ మీటర్ 60 దాటింది. మామూలుగా అయితే అంత స్పీడ్లో వెళ్ళడానికి భయపడే అనన్య ఇప్పుడు తన ప్రాణం గురించి ఆలోచించడం లేదు. తన జీవితం అనే ప్రాణం ఎప్పుడో పోయిందనిపిస్తుంది. కేవలం శివంలా ఆ బండి నడుపుతుంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు దయ్యాల్లా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆమె చెవిలో ఇందాక హాస్పిటల్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ మారుమోగుతూనే ఉంది. పేషెంట్ శ్వేత, కార్తీక్ భార్య నెంబర్. అంటే కార్తీక్ తన్ని ఎంత మోసం చేశాడు. ఒక పక్క శ్వేత కేవలం కొలీగ్, నాకు సంబంధం లేదు అని కన్నీళ్లు పెట్టుకొని చెప్పాడు. ఇంకో పక్క హాస్పిటల్ రికార్డ్స్లో శ్వేతకు సంబంధించిన మనిషిగా తన పేరు లేదా తన భార్య నెంబర్ ఇచ్చాడు. ఎంత పకడ్బందీగా అబద్ధాలు ఆడాడు. చీ, నేనెంత పిచ్చిదాన్ని. అతను కన్నీళ్లు పెట్టుకోగానే కరిగిపోయాను. నా నగలు తీసి ఇచ్చాను. ఆ నగలమ్మి ఆ శ్వేతను కాపాడడానికి కదా వెళ్ళాడు. నా తాలిబొట్టు విలువ కూడా తాకట్టు పెట్టాడు కదా. అనన్య కన్నీళ్లు వర్షంలా కురుస్తున్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల గాలి కన్నీళ్లు వెనక్కి జారి చెవుల్లోకి వెళ్తున్నాయి. సుమారు 20 నిమిషాల ప్రయాణం తర్వాత సిటీ హాస్పిటల్ బోర్డు కనిపించింది. అది నగరంలోని పెద్ద ప్రైవేట్ హాస్పిటల్. రాత్రిపూట కూడా అక్కడ జనాలు రద్దీ ఉంది. అంబులెన్సు సరైన మోతలు, పేషెంట్ బంధువుల ఏడుపులు. ఆ వాతావరణం అంతా చాలా గంభీరంగా ఉంది. అనన్య స్కూటీ పార్క్ చేసి పార్కింగ్లో కార్తీక్ బైక్ ఉందేమో అని వెతికింది. కానీ కనిపించలేదు. బహుశా నగలమ్మడానికి వెళ్ళుంటాడనుకుంది. గబగబా రిసెప్షన్ వైపు నడిచింది. ఆమె గుండె వేగం పరుగు పందంలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, అనన్య గొంతు వణికింది. రిసెప్షనిస్టు తలపైకెత్తి చూసింది. చెప్పండి మేడం, పేషెంట్ శ్వేత ఇందాక అడ్మిట్ అయ్యారు, ఎమర్జెన్సీ. అనన్య మాటలు తడబడుతున్నాయి. రిసెప్షనిస్టు కంప్యూటర్లో టైప్ చేసి చూసింది. శ్వేత రూమ్ నెంబర్ 204 ఐసీయూ పక్కన అబ్జర్వేషన్ రూమ్లో ఉన్నారు. కానీ చూడ్డానికి ఇప్పుడు పర్మిషన్ లేదండి. పేషెంట్ కండిషన్ ఇంకా స్టేబుల్ అవ్వలేదు. నేను కార్తీక్ వైఫ్ని. నాకు ఇందాక హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పింది అనన్య. ఆ మాట చెప్తున్నప్పుడు ఆమెకి తన గొంతు తందేనా అని సందేహం వచ్చింది. రిసెప్షనిస్ట్ ముఖంలో ఒక రకమైన జాలి, ఆశ్చర్యం కనిపించాయి. ఓ మీరేనా? సారీ మేడం, డాక్టర్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. పేషెంట్ అటెండర్గా కార్తీక్ గారు సంతకం చేశారు, కానీ ఆయన అందుబాటులో లేరు. అర్జెంటుగా రక్తం కావాలి. ప్లీజ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. అనన్యకి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. పేషెంట్ అటెండర్గా కార్తీక్ సంతకం చేశాడా? అంటే భర్త లేదా సంరక్షకుడిగా బాధ్యత తీసుకున్నాడన్నమాట. లిఫ్ట్ కోసం వెయిట్ చేసే ఓపిక లేక మెట్ల మీద పరుగున వెళ్ళింది. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ చివర రూమ్ నెంబర్ 204 ఉంది. బయట ఎవరూ లేరు. తలుపు కొంచెం తెరచి ఉంది. అనన్య మెల్లగా అడుగు వేస్తూ ఆ గది దగ్గరికి వెళ్ళింది. తలుపు సందులోంచి లోపలికి చూసింది. అక్కడ బెడ్ మీద శ్వేత పడుకుని ఉంది. ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది.
చేతికి సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నారు. ఉదయం చూసినప్పుడు ఎంతో స్టైలిష్గా మోడ్రన్గా ఉన్న అమ్మాయి ఇప్పుడు నిర్జీవంగా పాలిపోయిన ముఖంతో ఉంది. ఆ ముఖం చూస్తూ ఉంటే అనన్యకి కోపం రాలేదు. ఏదో తెలియని బాధ కలిగింది. కానీ ఆ బాధను దాటేసి అసహ్యం పుట్టుకొచ్చింది. ఈ అమ్మాయి కోసమేనా నా భర్త నన్ను మోసం చేసింది? అంతలో వెనక నుంచి ఎవరు పిలిచారు. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా అనన్య? అనన్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఒక లేడీ డాక్టర్ నించొని ఉన్నారు. ఆ మెల్లో స్టెథోస్కోప్, చేతిలో ఫైల్ ఉన్నాయి. అవును డాక్టర్, నేనే అంది అనన్య. డాక్టర్ గారు అనన్యని అపాదమస్తకం చూశారు. అనన్య కళ్ళల్లో ఉన్న ఆవేదనని గమనించారు. రండి, నా క్యాబిన్కి రండి, మీతో మాట్లాడాలి అని డాక్టర్ గారు పక్కనే ఉన్నాం చిన్న రూమ్లోకి తీసుకెళ్లారు. ఇద్దరు కూర్చున్నారు. డాక్టర్ గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చారు. అనన్య తాగలేదు. డాక్టర్, శ్వేతకేమైంది అని అడిగింది అనన్య. డాక్టర్ గారు సీరియస్గా అనన్య వైపు చూశారు. మీరు కార్తిక్ గారి భార్య కదా? నాకు తెలుసు ఇది మీకు చెప్పడం ఎంత కష్టమో, కానీ డాక్టర్గా నిజం చెప్పటం నా బాధ్యత. శ్వేత సూసైడ్ అటెంప్ట్ చేసింది. హెవీ డోస్ స్లీపింగ్ పిల్స్ మింగేసింది. టైంకి కార్తిక్ గారు తీసుకురావటం వల్ల ప్రాణాపాయం తప్పింది. కానీ డాక్టర్ గారు కాసేపు ఆగి అనన్య కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పారు. కానీ కడుపులో ఉన్న బిడ్డకి మాత్రం ప్రమాదం ఉంది. షీఈస్ 2 months ప్రెగ్నెంట్. ఆ మాట వినగానే అనన్య ప్రపంచం స్తంభించిపోయింది. ప్రెగ్నెంట్? 2 నెలల? అనన్య చెవుల్లో బాంబు పేలినట్టు అయింది. కార్తిక్ మాటలు గుర్తొచ్చాయి. 3 నెలల క్రితం పార్టీలో డ్రాప్ చేశాను, అంతకుమించి ఏమీ లేదు. 3 నెలల క్రితం పరిచయం, ఇప్పుడు 2 నెలల గర్భం. లెక్కలు సరిగ్గా సరిపోతున్నాయి. అనన్యకి ఊపిరాడడం కష్టమైంది. తల పగిలిపోతుంది. కుర్చీని గట్టిగా పట్టుకుంది. కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. తన భర్త, తను ప్రాణంగా ప్రేమిస్తున్న కార్తీక్ ఇంకొక అమ్మాయికి తండ్రి కాబోతున్నాడా? తన్ని పెళ్లి చేసుకుని ఇంకో పక్క ఆమెతో సంసారం చేస్తున్నాడా? మేడం, ఆర్ యు ఓకే? డాక్టర్ గారు కంగారుగా అడిగారు. అనన్య కష్టపడి లేచింది. నేను ఓకే డాక్టర్. కార్తిక్ గారు బ్లడ్ బ్యాంక్కి వెళ్తా అని వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇక్కడ సంతకం పెట్టండి, ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి అని పేపర్స్ ముందు పెట్టాడు డాక్టర్. అనన్య వణికిపోతున్న చేతులతో ఆ పేపర్స్ వైపు చూసింది. అందులో రిలేషన్షిప్ విత్ పేషెంట్ అనే కాలంలో కార్తిక్ చేతిరాత్తో రాసి ఉంది. ఫ్రెండా, గార్డియన్? కానీ ఆ పక్కనే బ్రాకెట్లో ఎవరు రాశారు, ఎమర్జెన్సీ వైఫ్ కాంటాక్ట్. అనన్య సంతకం చేయకుండానే పెన్ కింద పెట్టింది. సారీ డాక్టర్, నేను సంతకం చేయలేను. ఆ అమ్మాయికి నా భర్తకు ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వాళ్ళు చనిపోయినట్టే అని చెప్పి ఆ గదిలోంచి బయటకు నడిచింది. డాక్టర్ గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అనన్య కారిడార్లో నడుచుకుంటూ వస్తుంది. ఆమె అడుగులు తడబడుతున్నాయి. గోడను పట్టుకుని నడుస్తుంది. కళ్ళ నుంచి కన్నీళ్లు వరదలా పారుతున్నాయి. మోసం, పచ్చి మోసం. ఎంత నమ్మించావు కార్తిక్? అమ్మ నాన్నల ముందు ఎంత మంచిగా నటించావు. నా మెల్లో 3 ముళ్ళు వేసి నా జీవితాన్ని 3 ముక్కలు చేశావు కదా. అప్పుడే లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. లిఫ్ట్లోంచి కార్తిక్ బయటకు వచ్చాడు. అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది. ఇంకో చేతిలో బ్లడ్ ప్యాకెట్ బాక్స్ ఉంది. అతను చాలా కంగారుగా చెమటలు పట్టి ఉన్నాయి. అనన్య చూడగానే కార్తిక్ షాక్ అయ్యాడు. అక్కడికక్కడే రాయిలా నిలబడిపోయాడు. చేతిలో ఉన్న బ్యాగ్ జారి కింద పడింది. కారిడార్లో జనం తక్కువగా ఉన్నారు. ఆ నిశ్శబ్దంలో కార్తిక్ గుండె చప్పుడు అతనికి వినిపిస్తుంది. అనన్యని ఇక్కడ ఈ సమయంలో ఊహించలేదు. అనన్య నెమ్మదిగా కార్తిక్ వైపు నడిచింది. ఆ ముఖంలో ఇప్పుడు ఏడుపు లేదు, రౌద్రం ఉంది. ఓ గాయపడిన ఆడపుల్ల చూస్తుంది. కార్తిక్ దగ్గరకు వచ్చి నించుంది. అనన్య, నువ్వు? కార్తిక్ నోట్లోంచి మాట రావటం లేదు. అనన్య అతని ముఖం వైపు సూటిగా చూసింది. ఏంటి కార్తిక్ గారు, బ్లడ్ తెచ్చారా? ఎవరికి? మీ కొలిగా, లేక మీ బిడ్డకు తల్లి కాబోతున్న ఆవిడకా? కార్తిక్ ముఖం పాలిపోయింది. అనన్య, నీకు తెలిసిపోయిందా? తెలియకూడదా? అనన్య గట్టిగా అరిచింది. నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? 3 నెలల క్రితం డ్రాప్ చేశానని చెప్పి 2 నెలల ప్రెగ్నెన్సీ తెప్పించారు. ఇదేనా మీ మంచితనం? ఇదేనా మీ స్నేహం? కాదు అనన్య, ప్లీజ్ విను. అది నా బిడ్డ కాదు. కార్తిక్ బతిమలాడుతున్నట్టు చెప్పాడు.
శ్వేత ప్రెగ్నెంట్ అని నాకు ఈరోజు తెలిసింది. అందుకే తను సూసైడ్ చేసుకుంది. తన్ని మోసం చేసింది ఎవరో నాకు తెలియదు. కానీ నా మీద నింద వేస్తుంది. నమ్ము అనన్య. చీ ఆపండి మీ నాటకాలు. అనన్య సహనం కోల్పోయింది. ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఒక ఆడపిల్ల చావు బతుకుల్లో ఉండి కూడా అబద్ధం చెప్తుందా? తను ప్రెగ్నెంట్ అని తెలిస్తే మీరెందుకు టెన్షన్ పడ్డారు? నా నగలమ్మి 5 లక్షలు ఎందుకు తెచ్చారు? ఎందుకంటే ఆ బిడ్డ మీది కాబట్టి, ఆ పాపం మీది కాబట్టి. కార్తీక్ అనన్య కాళ్ళు పట్టుకోవడానికి కిందికి వంగాడు. అనన్య నా మీద ఒట్టు. నేను ఏ పాపం చేయలేదు. ఆ వీడియోలో ఉన్నది నిజమే. కానీ నేను తను తాకలేదు. ఎవరో మనల్ని విడదీయటానికి ఇదంతా చేస్తున్నారు. అనన్య వెనక్కి జరిగింది. నన్ను తాకండి. మీ చేతులు కాదు, మీ మనసు, మీ బతుకు అన్నీ అసహ్యంగా ఉన్నాయి. నా నగలమ్మి తెచ్చిన ఆ డబ్బుతో మీ పాపాన్ని కడుక్కోండి. కానీ నన్ను మాత్రం మర్చిపోండి. అనన్య ఎక్కడికి వెళ్తున్నావు? కార్తీక్ ఏడుస్తూ అడిగాడు. మీ నీడ కూడా పడని చోటికి. మా అమ్మ నాన్నలకు ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియదు. కానీ మీతో ఇంకొక క్షణం కూడా కలిసి ఉండలేను. ఈ క్షణమే మన బంధం తెగిపోయింది కార్తీక్ గారు. గుడ్ బై అని చెప్పి అనన్య వెనక్కి తిరిగి చూడకుండా లిఫ్ట్ వైపు నడిచింది. కార్తీక్ అనన్య అనన్య అని అరుస్తూ వెనకాలే పరిగెత్తాడు. కానీ అనన్య లిఫ్ట్ ఎక్కేసింది. డోర్స్ మూసుకున్నాయి. కార్తీక్ తల పట్టుకుని అక్కడే కూలబడిపోయాడు. ఒక పక్క చావు బతుకుల్లో ఉన్న శ్వేత, ఇంకో పక్క శాశ్వతంగా దూరమైపోతున్న అనన్య. చేతిలో తన భార్య నగలు, అమ్మిన డబ్బులు. దేవుడా, నేనేం తప్పు చేశాను? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని కార్తీక్ ఆసుపత్రి కారిడార్లో బిగ్గరగా ఏడ్చాడు. కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అనన్య లిఫ్ట్లో కిందికి వెళ్తూ ఉండగా ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది వాట్సాప్ మెసేజ్, అన్నోన్ నెంబర్ నుంచి. అనన్య కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ చూసింది. మరి ఆ వాట్సాప్ మెసేజ్లో ఏముంటుంది? అనన్య ఆ మెసేజ్ చూసి ఎందుకు అంత టెన్షన్ పడుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.